హైదరాబాద్ నాంపల్లి డేలైట్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలే అయాన్ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. హత్య చేసిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్తూ ఉండగా దాడి చేసి చంపారు. నాంపల్లి నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా అయాన్ను హత్య చేశారు నిందితులు. సాక్షులను బెదిరించారన్న కోపంతోనే ప్రత్యర్థులు హత్య చేశారు. బావని చంపిన కేసులో అయాన్ కోర్టుకు హాజరై వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జువైనల్ గా ఉన్న టైంలో బావ హత్య కేసులో అయాన్ నిందితుడు. హైదరాబాద్ నాంపల్లి డేలైట్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలే అయాన్ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. హత్య చేసిన ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువైనల్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్తూ ఉండగా దాడి చేసి చంపారు. నాంపల్లి నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా అయాన్ను హత్య చేశారు నిందితులు. సాక్షులను బెదిరించారన్న కోపంతోనే ప్రత్యర్థులు హత్య చేశారు. బావని చంపిన కేసులో అయాన్ కోర్టుకు హాజరై వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. జువైనల్ గా ఉన్న టైంలో బావ హత్య కేసులో అయాన్ నిందితుడు. హైదరాబాద్ నాంపల్లి డేలైట్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పట్టపగలే అయాన్ను ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. హత్య చేసిన ముగ్గురు నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తిరిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చాంద్రాయణగూడ చెందిన అయాన్ జువైనల్ అంటే తాను చిన్నప్పుడే ఉన్నప్పుడే బావ హత్య కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో జువైనల్ కోర్టులో కేసు నడుస్తుంది. అది ట్రయల్ కూడా రావడం జరిగింది. అయితే వచ్చే వారం దీనికి సంబంధించి జడ్జిమెంట్ కూడా రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలో అయాన్ తో పాటుగా మత్తు కొందరు కలిసి మరి దీంట్లో ఉన్న నిందితులు అందరు కలిసి సాక్షులను బెదిరించారన్న ప్రధాన ఆరోపణ మేరకు ప్రత్యర్థులు ముగ్గురు టార్గెట్ చేసి ఆయన్ని నడి రోడ్డు మీద నాంపల్లిలోని నీలఫర్ హాస్పిటల్ దగ్గర వలపని అతన్ని టార్గెట్ చేసి చంపడం జరిగింది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ మనం లైవ్ లో చూస్తున్నాం. అయితే అత్యంత కిరాతకంగా దారుణంగా ముగ్గురు వ్యక్తులు వలపన్ని కోర్టు జువైనల్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన పైన ఒక్కసారిగా మూడు దిక్కుల నుంచి దాడి చేసి కత్తులు రాళ్లతోటి అతన్ని పోయి చంపడం జరిగింది. ఆ తర్వాత పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే హత్య చేశారో ముగ్గురును కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే పాత కక్షలతో పాటుగా సాక్షులను బెదిరించారన్న ప్రధాన ఆరోపణ మేరకే ఆ ముగ్గురు ఆయాన్ని కొట్టి చంపారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆయాన్ సంబంధించి అతను బావ హత్య కేసులో అతను నిందితుడుగా ఉన్నాడు. ఆ కేసు సంబంధించి విచారణలో భాగంగా సాక్షులను బెదిరించారన్న ప్రధాన ఆరోపణ మేరకే ప్రత్యర్థులు ఈ మేరకు వలపన్ని అతన్ని టార్గెట్ చేసి చంపారని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చూస్తున్న సీసీ ఫుటేజ్ లో అతడు ఆ జువైనల్ కోర్టుకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో ఒక్కడే ఉన్న సమయంలో హెల్మెట్ లేకుండా వెళ్తున్న సమయంలో అతని పైన ఒకసారిగా రాడ్తో దాడి చేయడంతో అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత వెంటనే కత్తులతో దాడి చేసి చంపేసి పారిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. పోలీసులు ముగ్గురిని విచారిస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.